పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారితో ఉన్నాము. ఇవాళ బండి సంజయ్ గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ నిర్ణయాలే ముఖ్యము, ఏదైనా ఉంటే రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడుకోవాలని చెప్పారు మీడియా ముఖంగా. ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పార్టీలో విభేదాలపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ముఖ్యంగా గోల్కొండ జిల్లా అధ్యక్షుని ఎన్నికపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక ఉపాధ్యక్షునిగా చెప్పండి. అంటే విభేదాలు లేవు, పార్టీ కన్సెన్సస్తో నిర్ణయాలు తీసుకుంది. కింద కార్యకర్తలను సంప్రదించి ఆ తర్వాత సీనియర్స్ను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంది. దాని విషయంలో పార్టీ కన్సెన్సస్ తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో పరిపూర్ణంగా అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు, కానీ ఎక్కువ శాతం ఆ రకమైనటువంటి నిర్ణయాలే జరుగుతాయి. అంటే నిర్ణయాలన్నీ కూడా ఆ రకంగానే జరుగుతాయి. మీ పార్టీలో కూడా రెడ్డిలే ఎక్కువగా ఉన్నారు, బీసీలను తొక్కేస్తున్నారని బయట వార్తలు వస్తున్నాయి. అలాగే మీ ఎమ్మెల్యే కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఊహాగానాల మీద కానీ మిగతా చాలామంది మీరు ఇప్పుడు నిర్ణయమైనటువంటి వాటిలో, అసలు మొదటి విడత నిర్ణయమైన వాటిల్లో కూడా బీసీలే అధికంగా ఉన్నారు. మీరు గమనించారు, 12 మంది పైగా బీసీలే ఉన్నారు. అందుకని పార్టీ బీసీలకు ఏదైతే వాళ్ళ అర్హత సమర్థత ఎక్కడ అవకాశం ఉన్నా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రధానమంత్రి బీసీ రంగు పూసుకున్నాడు, కానీ బీసీ వ్యతిరేకి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. బీసీల చట్టబద్ధత కల్పించడం బీసీ వ్యతిరేకమా? బీసీల ఏదైతే బీసీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు సంక్షేమ ఫలాలు అందుకోవాలనో, మీ ప్రభుత్వంలో రూపాయి వదిలితే 15 పైసలే కిందికి పోయింది. ఈ ప్రభుత్వంలో రూపాయి కిందికి వదిలితే అది బీసీల వ్యతిరేకమా, అది ఎస్సీల వ్యతిరేకమా, అది ఎస్టీల వ్యతిరేకమా, అది పేదల వ్యతిరేకమా అని నేను అడుగుతాను. మత్స్య కార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానీ, లేకపోతే బీసీల రిజర్వేషన్ల నీటిలో కానీ, లేకపోతే కేంద్రీయ విద్యాలయాల్లో కానీ తీసుకురావడం బీసీల వ్యతిరేకమా? లేకపోతే విశ్వకర్మ యోజన అనేటువంటి తీసుకురావడం బీసీల వ్యతిరేకమా? లేకపోతే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని దేశంలో 50 కోట్ల మందికి అందిస్తే అందులో పేద బీసీలు అందరు కూడా అందులో భాగమే కదా. 4 కోట్ల ఇండ్లు ఇప్పటి వరకు నిర్మాణం చేస్తే పేదలైన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వాళ్ళకి అందించడం అపరాధమా? మీరు ఒకవేళ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది హామీ పత్రమా, అది వంచన పత్రమా? ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటారు. తెలిసి చేసేది వంచన అవుతుంది. ఆ రకమైన వంచన మీరు చేసిరని ప్రజలు మిమ్మల్ని పంచన చేరకుండా నిరోధిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు లయదప్పి, మతి తప్పి, గతి తప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాస్తవాలను కానకుండా మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒకసారి సమీక్షించుకోవాలి.